అలా ఎవరైనా ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే డైలీ వీడియో చూడండి. మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇట్లా మనది ఉంటుంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఎందు గురించి ఇది మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీగా ఉంటుంది కాబట్టి మీరు అనేది ప్రీమియమ్స్ అనేది ఒక్కసారిగా అంటే మనం అనేది లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది, ఒక్కసారిగా డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ మనం చూసుకున్నట్లే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 52,753 నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 23,833 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే చూద్దాం. మనమైతే ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం 2 ఇండికేటర్స్ మాత్రం కూడా యూజ్ చేద్దాం. ఇక్కడ అటు ఫిబ్ ఎక్స్టెన్షన్ అటు ఫిబ్ రిట్రేస్మెంట్ ఇండికేటర్ ప్రకారంగానైతే ఇక్కడ ఒక కీ పాయింట్స్ అయితే మనం ఇది గీసుకోవడం జరిగింది. ఇక్కడ బయింగ్ ఇన్ డిప్లో ఏది కూడా ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అనుకున్న రేంజ్ 52,933కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, అంటే ఇప్పుడు పిఈ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మేము లెవెల్లో చెప్తున్నాను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రం పిఈ వాళ్ళు ఎంటర్ అయితే తీసుకోవచ్చు. ఇది ఏంటి దీనికి మాత్రం స్ట్రాంగ్ స్టాప్. ఇక్కడ అయితే స్ట్రాంగ్ బయింగ్, ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయిపోయి దీనికి క్లోజ్ అయితే మాత్రం కంప్లీట్గా ఈ రేంజ్ మాత్రం రావడానికి మాత్రం 50,500 రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం దీనికి పైన 52,054 ఈ రేంజ్కి అప్ సైడ్ ఉంటే మాత్రం కాల్కి అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. దీని అంటే మేజర్ అనేది ఈ రేంజ్కి బిలో 52,938కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 50,938కి ఎబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. దీని అనేది బేస్ చేసుకుని మాత్రం ఎప్పుడైతే కాల్ అయితే పుట్ అయితే స్ట్రాంగ్గా ఉంది, పుట్టులో ఎంట్రీ తీసుకొని మాత్రం ఈ రేంజ్గా ఇక్కడ మాత్రం ఒక స్టాప్ లాస్ పెట్టుకొని పిఈ వాళ్ళు అయితే ట్రై అయితే చేయొచ్చు. లేదంటే పైకి వెళ్తే మాత్రం ఈ రకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం బ్యాంక్ నిఫ్టీది ఈ రకంగా ఉంది. నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ రకంగా మనం వేయడం జరిగింది. ఇక్కడ దీనికైతే టచ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రేంజ్కి టచ్ అవ్వండి. 23,869 ఈ బిలో ఉంటే అంటే దీనికి ఒకసారి కాల్ అదే ఇక్కడ క్లోజ్ అయితే మాత్రం అంటే ఫర్దర్గా డౌన్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. పీ అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది. లేదంటే దీనికి అబోవ్ వస్తే 23,908 ఇక్కడ 23,908 ఎబోవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ దీనికైతే మేజర్ సపోర్ట్ అనేది ఇది ఉంటుంది 23,969. ఇక్కడ దీనికైతే బిలో ఉంటే మాత్రం పిఈ స్ట్రాంగ్, డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ఈ రేంజ్కి 23,740కి రావడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకు అయితే ఉంటుంది. ఇక అప్ సైడ్కి వెళ్తే మాత్రం 23,980 ఈ రేంజ్కి అయితే రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఫర్దర్గా ఏమవుతుంది అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఒక 6 months మీదైతే మీరు ట్రేడింగ్ని అయితే అవాయిడ్ చేసి మీ పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఎవరైతే లాస్ అవుతుందా, ఎవరైతే బిగినర్స్ ఉన్నా ఒక కనీసం 3 months అయితే పేపర్ ట్రేడ్ చేయండి. ఎందుకంటే పేపర్ ట్రేడ్ చేస్తే మాత్రమే మీకు ఎలాంటి యూజ్ ఉంటుంది, లేదంటే మాత్రం మీ మనీ అయితే లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే లాస్ అవుతున్నారో ఒక్క లాట్తో మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఒక్క లాట్ ప్రాఫిట్ అయినా సరిపోతుంది, లాస్ వచ్చినా సరిపోతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వారైతే వాళ్ళ ఇష్టం అండి. అయితే బిగినర్స్ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ పీ అయితే స్ట్రాంగ్ అయితే అయింది, చూసారు కదా, పీ అయితే స్ట్రాంగ్ అవుతుంది. ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో డ్రాప్ అయితే అవుతూనే ఉంది, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, చూద్దాం మనమైతే ఇక్కడ దీనికైతే దీని పాయింట్ పెట్టుకొని అయితే పీఈ వాళ్ళు అయితే తీసుకోవచ్చు. దీనికైతే ఇది ఇండికేటర్ మాత్రం బయింగ్ ఇన్ డిప్ అని చూపిస్తుంది. డిప్లో మీరు ఏది బై చేసినా, పుట్టు కాల్ బై చేసినా మళ్ళీ రివర్స్ అవడానికి మాత్రం ఎప్పుడు రివర్స్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కాకపోతే రివర్స్ అవుతుంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయింగ్ ఇన్ డిప్ అని చూపిస్తుంది. డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ కూడా పీ అయితే స్ట్రాంగ్గా ఉంది. పిఈ వాళ్ళకైతే ఇక్కడ దీనికి 52,938కి రీచ్ అయితే మాత్రమే, దానికి ఎబోవ్ వెళ్తే మాత్రమే కాల్ స్ట్రాంగ్. అంతవరకు
పుట్టే స్ట్రాంగ్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మనం వీడియోని చేస్తుంటాం. ప్రతి ఇండికేటర్ ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మనం ప్రతిరోజు అయితే చూసుకుందాం. వాటితో అయితే మనం ట్రేడింగ్ చేసుకుందాం. మన సెటప్ అనేది రెడీ చేసుకొని ఫర్దర్గా ఆ ఇండికేటర్ ఏం చెప్తే దాన్ని ఫాలో అయితే మాత్రం మనకు బెటర్ ఆపర్చునిటీ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇండికేటర్స్ తోటైతే మనమైతే ఇండికేటర్స్ తోటైతే 15% ప్రాబ్లం ఉంటుంది విన్నింగ్ ప్రాబిలిటీ. దీని అయితే మన వర్క్ ఎక్స్పీరియన్స్ తోటైతే 75% అయితే మూవ్ అయితే కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.